ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు ప్రధానమైనటువంటి ఆరోపణలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగుతుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి వెంకటరెడ్డి గారు. రైట్ వినిపిస్తుంది. ఎలా చూడాలి వెంకటరెడ్డి గారు? ఈటల రాజేంద్ర గారు చాలా ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే మొత్తం జరిగిందంటూ చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఎవరెవరి పేర్లు చెప్పారో, లేకపోతే ఆయన ఎవరెవరి సంభాషణలు వినాలనుకుంటున్నారో ఆ దిశగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాకపోతే ఈటల రాజేందర్ లాంటి బడా లీడర్లకు సంబంధించి కేసీఆర్ గారు చెప్పుండొచ్చు, కానీ చాలామంది చిన్న చిన్న లీడర్లు లేకపోతే సామాన్యుల ఫోన్లను ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఇతర రాజకీయ కారణాలు లేకపోతే ఇతర వ్యక్తిగత కారణాలతోటో ట్యాప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ఆ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఎంతలా దుర్వినియోగం చేయాలో అంతలా దుర్వినియోగం చేశారు. అండ్ ఎస్, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ జరిగిందనేది ఎన్నికల టైంలో అప్పుడు బాగా వినిపించింది. ఇప్పుడు ఇలా ఈటల రాజేంద్ర గారు కూడా వచ్చి చెప్తున్నారు. ఆయన మరో మాట ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ కేసు సరైన రీతిలో ముందుకు వెళ్ళకపోతే కాంగ్రెస్ కూడా వాళ్ళతో కుమ్మక్కయిందని భావించాల్సి ఉంటుందనేది ఆయన మాట. ఏం చెప్తారు ఈ మొత్తం అంశానికి సంబంధించి? మీకు అలాగే ఫోర్స్ ప్రేక్షకులకి, బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్ర గౌడ్ గారికి నమస్కారం. కరెక్ట్, వాళ్ళు ఈటల రాజేంద్ర గారు ఈరోజు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఏదైతే సిట్కు హాజరైన తర్వాత బయటకు వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది కరెక్ట్, వాస్తవం అది. ఎందుకంటే ఆయన 2018 నుంచి టాప్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు, అంటే 23 మధ్యలో బై ఎలక్షన్ వచ్చింది. హుజూరాబాద్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈటల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నప్పుడు, ఆ టైంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పోటీ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ సత్తా ఏందో చూపించాలని చెప్పి ఆలోచనతోటి దుర్మార్గమైన ఆట ఒకవేళ ఆడుండొచ్చు ఇది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఆ లీడర్లు ఏ విధంగా వింటున్నారు, లీడర్లని ఏ విధంగా ట్యాప్ చేసి వాళ్ళ ప్రత్యర్థుల ప్లాన్లని గమనించి మనం ఏం చేయాలి, ఏ ప్లాన్ చేసుకుంటే మన పార్టీలో గెలవగలుగుతాం అని చెప్పి ఆలోచనతో చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా వాస్తవం ఉండొచ్చు. సో నేను ఏమంటున్నానంటే 2018 నుంచి 2023 ఎన్నికల వరకు వాళ్ళ చేతుల్లో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకొని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ, ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ పార్టీ నాయకులే కాదు, బీజేపీ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు, సినీ హీరోయిన్లు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఇష్టాను రీతిగా ఫండమెంటల్ రైట్స్ కు విరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించుకుంటూ అది ఏదైతే ఇండియన్ టెలికాం యాక్ట్ కు విరుద్ధంగా మరి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ విధంగా తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, కోట్ల రూపాయలు, అదేం తక్కువేం కాదు, 5-6 కోట్ల పైన అవుతుంది. సో అట్లాంటిది తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటే డెఫినెట్ గా వీళ్ళ మీద ఏ విధంగా చట్టం ముందుకు పోతుందో తెలియదు, కానీ డెఫినెట్ గా వాళ్ళ మీద మాత్రం శిక్షలు మాత్రం సరిగ్గా ఉండాల్సిందే. ఎందుకంటే బై ఎలక్షన్లు ఒకటే కాదు, హుజూరాబాద్, దుబ్బాక, తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్, వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఏమైనా డబ్బులు తీసుకోబోతున్నారా, వాళ్ళు ఏమైనా డిస్కషన్ లో ఏమైనా మాట్లాడుతున్నారా? మీరు గమనిస్తే మునుగోడు బై ఎలక్షన్ లో పార్టీల భారతీయ జనతా పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అదర్ టైంలో ఆయన జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మొత్తం ప్లాన్స్ అన్ని విన్న తర్వాత అది ఏమైందేమో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఒకటేసారి జాయిన్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. సో అట్లాంటి నాయకులు ద్వారా కొన్ని ఫోన్ ట్యాపింగ్లు రకరకాల చేసి మొత్తానికి టోటల్ గా ఈ ప్రజాస్వామ్య విలువలకే భ్రష్టు పట్టే విధంగా, డెమోక్రసీని మరి కాలరాసే విధంగా ప్రయత్నం చేసిరంటే డెఫినెట్ గా వీళ్ళ మీద శిక్షలు పడాల్సిందే. కానీ ఆ సుప్రీం ఎవరో, ఆ బాస్ ఎవరో, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరో, ఎవరు చెప్తే మరి చేసిర్రో, ఆ ప్రభాకర్ రావు కాన్ఫర్డ్ ఐఏఎస్, ఆయన ఐపీఎస్, ఆయన స్వతహాగా ఐపీఎస్ కూడా కాదని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి ఆయనని ఆ ఐజీ స్థాయికి తీసుకొచ్చి, ఐజీ పొజిషన్ అది, ఐజీ స్థాయికి తీసుకొచ్చి ఎస్ఐబి చీఫ్ గా పెట్టిరంటే, మళ్ళీ ఎస్ఐబి చీఫ్ గా పెట్టిన తర్వాత వాళ్ళ దాంట్లో ఉన్నది ఎవరు? మిగతా 4-5 అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఏమంటున్నా అంటే
ఇట్లాంటి సమాచారం బయటకు పొక్కకుండా, వేరే వాళ్ళని తీసుకోకుండా, వేరే పోలీస్ ఆఫీసర్ తీసుకోకుండా, తీసుకుంటే రేపొద్దున బయటికి పోతే ప్రమాదకరంగా ఉంటుంది, రేపొద్దున బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ గా, ఒక ముక్కుమ్మడిగా అందరు కలిసి చేసినట్టు కనపడతా ఉంది. అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఏది బయటికి పోకూడదు, బయటికి పోకూడదు సమాచారం అని చెప్పి. రెండవది ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు అంటే ఆయన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని ఒక తప్పుదారి పట్టించండు. ఏ విధంగా దాంట్లో చీఫ్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ, తర్వాత మిగతా ఇంకొకరు ఉన్నారు అనుకుంటారు. ఈ నలుగురు వాళ్ళు రెవెన్యూ కమిటీలో ఉంటారు. ఈ రెవెన్యూ కమిటీలో ప్రతి 6 నెలలకో 3 నెలలకో ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్, ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి అంటే అఫీషియల్ గా, ఇది విత్ పర్మిషన్, ఎవరికి ఫోన్ ట్యాప్ చేయాలి ఏంటి అనేది మొత్తము ఏ విధంగా ఇచ్చిండు, ఏ విధంగా సబ్మిట్ చేసిండు, లక్షలైట్ల మద్దతుదారుల పేర్లు పెట్టి, కొన్ని పేర్లు పెట్టి వాటిని కొన్ని సంవత్సరాలు, ఒక 6 నెలలో 1 year 2 years నడిపించి, తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని భంగం కలిగించుకుంటూ తర్వాత మిగతా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కనపడతా ఉందండి. ఇవన్నీ కూడా సిట్లో ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. సో నేను ఏమంటున్నానంటే, డెఫినెట్ గా ఎవరెవరైతే పాల్పడ్డారో, ఆ సుప్రీం ఎవరో, ఆ బాస్ ఎవరో, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరో, ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ టెలికాం యాక్ట్ ప్రకారం వీళ్ళని జైల్లో పెట్టాల్సిందే. ఇంకొకరు చేయకుండా, ఇంకొకరు దీని గురించి ఆలోచించకుండా, ఈ ఏవైతే పౌర హక్కులకు కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ భంగం కలిగించకుండా చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకొకసారి, ఎందుకంటే ఎవరంటే నాకు అర్థం కాదు, వీళ్ళు ఎవరు రాజ్యాంగం వీరు రాసిర్రా? కేసీఆర్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేస్తా ఉన్నారా? కేసీఆర్ రాజ్యాంగాన్ని అప్పట్లో నిజంగానే వచ్చింది, కేసీఆర్ రాజ్యాంగం ఇది మాది, మన తెలంగాణ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ అదే చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదే రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా కనపడతా ఉంది, అమలు పరిచినట్టు కనపడతా ఉంది. సో ఒక బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుకుంటూ, ప్రజాస్వామ్య విలువలని పాటించకుండా ఇష్టానురీతిగా ఎవరు ఫోన్ ట్యాప్ చేసి, ఇది ఒక్కడే కాదు, బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు నేను ఈరోజు ఒక పేపర్లో కూడా చదివినాను, చాలా మంది ఆ టైంలో, ఎలక్షన్ టైంలో కొంత డబ్బు కానీ, లేకపోతే కోడి చేసిన కొంత డబ్బు ఏదే అఫీషియల్ గా ఇద్దామనుకున్నా కూడా, ఖర్చు పెట్టుకుందాం అనుకున్నా కూడా, వాళ్ళ డబ్బు కూడా ఫోన్ ట్యాప్ చేసి కోట్ల రూపాయలు మరి పట్టుకున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. మరి ఆ డబ్బు అంతా ఎడిపోయింది, ఎవరి దగ్గర ఉంది, ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు, ఇవన్నీ కూడా వస్తాను. 1000 ఫోన్లు అంటండి, 1 కాదు 2 కాదు, 1000 ఫోన్లు. ఎవరు నాకు అర్థం కాదు, ఎవరి ఇల్లు నాకు అర్థం కాదు. ఇదేనా మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరిగే విధానం? ఇలాంటివి అందుకే కదా ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ ఫోన్ ట్యాపింగ్ పక్కన పెడితే కాళేశ్వరము, ఈ ఫార్ములా కేసు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, దళిత బంధు, అన్నిట్లా చూస్తే అది ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఆ స్కీమ్లల్లో బిఆర్ఎస్ నాయకులు, పెద్దోళ్ళు, వాళ్ళ 4-5 వాళ్ళు ఇష్టానురీతిగా మరి దోపిడీకి గురైనట్టే, దోపిడీ చేసినట్టే. డెఫినెట్ గా వీళ్ళ మీద ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, హాస్పిటల్ని ఏ విధంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా రేపు పొద్దున జైలు పంపించాలో డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు చెప్తారు. కోర్టులు కూడా ఉన్నాయి, కోర్టులు చెప్పే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఒకటే కాదు. ఇప్పుడు తెలంగాణ రాకముందు 2014 కంటే ముందల గవర్నమెంట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర 1,25,00,000 ఎకరాల భూములు రిజిస్టర్ అయినాయి. ధరణి రాకముందు. ధరణి వచ్చిన తర్వాత 2018-19 తర్వాత అది 1,55,00,000 ఎకరాలకి అది రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఆ దగ్గర 25 లక్షల ఎకరాలు, 30 లక్షల ఎకరాలు, 30 లక్షల ఎకరాలు భూదాన్ భూములు కానీ, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ పక్కన పెడితే భూదాన్ భూములు, గవర్నమెంట్ భూములు, తర్వాత దేవాలయ భూములు, అసైన్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా మంది పేర్ల మీదకి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఒక్క ఓటీపీ తోటి 100 ఎకరాలు మరి ఆ రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు ధరణి దగ్గర 1,55,00,000 ఎకరాలు రిజిస్టర్డ్ గా కనపడతా ఉంది. ఆ 20-30 లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద చేయించుకున్నారు, ఎక్కడ చేయించుకున్నారు, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఎట్టి పరిస్థితిలో వీళ్ళని కూడా వదలొద్దు. ఒక్కొక్కరు ఎవరెవరు 100 ఎకరాలు గుంజుకున్నారో డైరెక్ట్ గా గుంజుకోవడమే ఇదంతా కూడా. ఏది తెలంగాణ ప్రభుత్వ భూములు అండి, ఇవన్నీ మన భూములు, మన ప్రజల ఆస్తులు. అవన్నీ కూడా ఏవైతే లాక్కున్నారో
డెఫినెట్ గా వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి, వాటి మీద కూడా కేసులు రావాలి. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ బయట పెట్టాక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. దానికి రేపొద్దున ఆ పర్యవసానాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. తర్వాత మిగతా ఎంక్వైరీలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి.